కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాతో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ తెలిపారు. నిరుద్యోగులకు, రైతులకు, పెట్టుబడిదారులకు నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతి నియోజకవర్గంలో నెలకు ఒక్కసారి జాబ్ మేళా నిర్వహించి ప్రతి ఒక్కరికి విద్యా అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటున్న పేరబత్తుల రాజశేఖర్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమం చేశారనే దానిపై ప్రస్తుతం మన వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ గారు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, 2 ఏళ్ల పాలనలో అంటే ఎన్నికల ముందు సంక్షేమం, అభివృద్ధి, ప్రజల యొక్క సమస్యలు మాకు తెలుసు అని చెప్పి ఎజెండాతో మీరు ప్రజల్లోకి వచ్చారు. 2 ఏళ్ల కాలం పైబడుతుంది. అసలు అభివృద్ధి సంక్షేమం వైపు కూటమి ప్రభుత్వం అసలు ఎలా వెళ్తుంది? ఈ 2 సంవత్సరాల ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు మరి కేంద్ర సహకారంతో 2 సంవత్సరాల నమ్మకం, 2 సంవత్సరాల అభివృద్ధి, 2 సంవత్సరాల సంక్షేమం మనం చూసుకున్నట్లయితే ఈ 2 సంవత్సరాల్లో కూడా నమ్మకం అంటే ఇక్కడ ప్రజల విశ్వాసం, అలాగే నిరుద్యోగులకు నమ్మకం కలిగించాం, రైతులకు ఒక నమ్మకం కలిగించాం, పెట్టుబడిదారులకు ఒక నమ్మకం కలిగించాం. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు సురక్షితంగా ఉంటుంది, రక్షణ ఉంటుంది. గత గొడ్డల పార్టీ మాదిరిగా మేము పెట్టుబడిదారుల్ని వాటాలు అడగటం కానీ, హింసించడం కానీ చెయ్యం. వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించి మేము ఒకటే కోరాం, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ చదువుకున్న, ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు 20 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించామంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఒక నమ్మకం పెట్టుబడిదారులకి. అదేవిధంగా రైతులు వాళ్ళు పండించిన ప్రతి పంటనే కూడా ప్రభుత్వమే మరి కొని మరి కొనటమే కాకుండా 24 గంటల లోపే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అన్నది ఒక చరిత్ర. అదేవిధంగా యువతకి, నిరుద్యోగ యువతకి మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రకటిస్తామని లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారం మనం జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తున్నాం. రేపు సెప్టెంబర్, అక్టోబర్లో కూడా గ్రూప్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు ఉంటాయి. నవంబర్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం ఎవరి ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ద్వారా నిరుద్యోగ యువతకు భర్తీ చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, దాంతోపాటు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, అసలు వీటిపైన కూటమి ప్రభుత్వం అసలు దృష్టి ఏ రకంగా సాధిస్తుంది? పూర్తిగా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఈ రాష్ట్రంలో యువత, ఎందుకంటే ఎక్కువ ప్రపంచంలోనే యువశక్తి ఉన్న దేశం భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ ఉన్న యువత ఎక్కువగా ఇక్కడ ఉన్నారో ఆ యువతని ఎలా ఉపయోగించుకోవాలి, విదేశాలకి వెళ్లకుండా మన రాష్ట్రంలోనే యువతకి అవకాశాలు కల్పించే భాగంగానే ఈరోజు మనం చూసుకున్నట్లయితే డేటా సెంటర్ అవ్వచ్చు, ఆర్ఎస్ఎల్ మెట్రోలో స్టీల్ ప్లాంట్ మనం అవ్వచ్చు, ఇంకా ఒకటి రాయలసీమలో కానీ అన్ని ప్రాంతాల్లోని మనం చూసుకున్నట్లయితే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి అన్ని ప్రాంతాలకి సమన్వయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మనం పోలవరం ప్రాజెక్టు చూసుకోండి, రేపు ఈ 27లో మనం పోలవరం ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి రాజధాని డెవలప్మెంట్ అవ్వచ్చు, పరిశ్రమలు అవ్వచ్చు, అన్ని రంగాల్లోని కూడా ఈ 2 సంవత్సరాల్లోని మనం ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే మరిన్ని 15 సంవత్సరాలు కంటిన్యూ ఉంటే ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళు చేస్తున్న కృషిని కేంద్ర సహకారంతో మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి సంక్షేమం అనే ధ్యేయంగా కూడా ముందుకు వెళ్తున్నాము. అలాగే ఉద్యోగ అవకాశాలు ఒక ప్రైవేట్ సెక్టార్లో కాదు, గవర్నమెంట్ సెక్టార్లో కాదు, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా అడుగులు వేస్తున్నామని చెప్పి ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ చెప్పే పరిస్థితి పడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.